దేవుని బిడ్డలు ధైర్యంగా ఎందుకు ఉండాలి అనేది. కొన్ని వాక్యాలు చూద్దాము, మీరు చదవండి తెలుగులో. రోమా 8:28. రోమా 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఎరుగుదుము. సమస్తము సమకూడి మేలుకై ఎవరికి జరుగుతుందండి? ఎలాంటి వారికి? ఈ వచనంలో ఏముంది? ఏది జరిగినా మన మేలుకే ఎవరికి జరుగుతాయి? దేవుణ్ణి ప్రేమించు వారికి. యోసేపు ఉన్నాడు మన పాత నిబంధనలో. యోసేపు ఆయన ఐగుప్తుకు పోయాడు. ఆయన గుంటలో వేశారు, మిద్యానీయులకు అమ్మి వేశారు. వాళ్ళు తీసుకెళ్ళి పోతిఫర్కు దాసుడిగా ఆయనను అమ్మి వేశారు. పోతిఫర్ భార్య ఆయన మీద అబద్ధాలు మోపి జైల్లో వేసింది. ఇవన్నీ జరిగినాయి కదా జోసెఫ్ జీవితంలో. కానీ యోసేపు 50వ అధ్యాయంలో జెనసిస్లో ఇట్లా అంటాడు వాళ్ళ అన్నలతో, మీరు కీడుకే వీటిని ఉద్దేశించారు కానీ దేవుడు మేలు కొరకు దానిని అనుమతించాడు అని అంటున్నాడు. అయితే దేవుడు పోతిఫర్ మన ఫరో తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ చేశాడు కదా యోసేపును ఐగుప్తులో. ఆ స్థితికి వచ్చే వరకు ఈయనకు జరిగినవన్నీ మేలు జరిగినాయా కీడు జరిగినాయా? యోసేపుకు కీడే జరిగినాయి అన్నీ. కానీ దేవుడు దాన్ని మేలుకు మార్చాడు. కానీ ఎవరికి మారుస్తాడట్లా? దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించి, నేను ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అందుకే నాకు సమస్తము మేలు కలుగుటకే జరుగుతుందని చెప్పగలిగితే అప్పుడు ధైర్యంగా ఉంటా. ఓకే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని ఎంతమంది చెప్పగలరు అని నేను అడుగుతాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు అనే మాట ఒక్క వచనం తర్వాత అడుగుతాను. చూద్దాము. యోహాను సువార్త ఒక వచనమేంది, ఆడ 3 వచనాలు చదువుదాము, తర్వాత అడుగుతా. మీరు చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 వచనము. మీరు నన్ను ప్రేమించిన ఎడల. మనము యేసు ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా మనకు తెలియాలంటే టెస్ట్ చెప్తున్నాడు. మీరు గనక నన్ను ప్రేమించిన ఎడల ఏమవుతుంది? గుర్తేమిటి? నా ఆజ్ఞలను గైకొందురు. నెక్స్ట్ వచనం చదువుదాము, 21 చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. చూసావా? నా ఆజ్ఞలను గైకొని అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఇంకో మాట కూడా చదువుదాము, 23వ వచనము మొదటి భాగము. అదే
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. సమస్తము సమకూడి జరగాలంటే అతడు దేవుణ్ణి ప్రేమించువాడు అయి ఉండాలి కదా. మొదట నేర్చుకున్నాం. రెండవది, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని ఎవరైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలను అంటారు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడే దేవుణ్ణి ప్రేమించువాడు. ఇప్పుడు అడుగుతున్నా, మీరు దేవుని ఆజ్ఞలన్నీ గైకొంటేనే ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? వాయబ్బా, ఏదో ఉన్నట్టే ఉంది. అన్ని గైకొంటున్నారా ఆజ్ఞలు? అమ్మా పర్వాలేదు, సరే, వెరీ గుడ్. గైకొనకపోతే, దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతుంది? ఇంకోటి కూడా చూద్దాము. 1 కొరింథీ 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, ఏంటిది? ఎవరైనా ఉంటే వాడు శపింపబడును గాక. అంటే ఇంకొక భాషలో చెప్పాలంటే, ఎవరైనా ప్రభు ఆజ్ఞలను గైకొనకపోతే వాడు శపింపబడును గాక అన్నట్టే కదా. ఇప్పుడు మరలా అడుగుతున్నా, అసలు ఇంత కఠినంగా పౌలు మాట్లాడతాడా? ఎవరైనా ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడును గాక. ఆయనను ప్రేమిస్తే సమస్తము మేలు కలుగుటకై జరుగుతుంది. ఆయన ప్రేమిస్తున్నాము అంటే గుర్తు ఏంటిదంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. ఒకవేళ ఆయన పాటించకపోతే ఆయనను మనం ప్రేమించట్లేదన్నట్టే. ఎవడైనా ప్రభువును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు, శపింపబడును గాక అని అంటున్నాడు. సో ఎంతమంది దేవుని ఆజ్ఞలన్నీ గైకొంటున్నారు? మళ్ళా తగ్గుతున్నాయి మెల్లమెల్లగా చేతులు. ఏమేమి ఆజ్ఞలు గైకొంటున్నారని అడగాల, ఎందుకంటే ఎత్తుతున్నారు కదా. ఏం ఆజ్ఞలు చెప్పచ్చు? 10 ఆజ్ఞలా? వాయబ్బా, పదాజ్ఞలు యేసుక్రీస్తుని నమ్మి 10 ఆజ్ఞలు చేస్తున్నారా? కాదు, యేసుక్రీస్తుని నమ్మినారు, ఇంకా 10 ఆజ్ఞలు అన్నీ పాటిస్తున్నారా? అంటే అవసరం లేదంటే ఇంకా మళ్ళా కొంతమంది వేరే వాళ్ళు విని, అయితే అబద్ధం ఆడవచ్చా, దొంగతనం చేయవచ్చా, నరహత్య చేయవచ్చా, వ్యభిచరించవచ్చా, మనం పాటించే అవసరం లేదా అని కూడా అడుగుతారు కదా. అయితే ఇంకోటి, యేసు ప్రభువును గనక ప్రేమించకపోతే శాపగ్రస్తులు అవుతారు ఒకటి. అంతేకాదు ఇంకా చాలా అవుతాయి, అది కూడా చూద్దాము. రోమా 14:21 వచనము. అప్పుడు సగమే చదివాము, ఇప్పుడు పూర్తిగా చదువుదాము. కాదమ్మా, నేను రోమా 14 అన్నా, సారీ, యోహాను సువార్త 14వ అధ్యాయము 21 వచనం. నా ఆజ్ఞలు అంగీకరించి ఆ ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను మళ్ళా చదువు. నన్ను ప్రేమించు వాడి నీ ఉందా? నాకు తెలుగు రాదు.
మళ్ళా ప్రింట్ కరెక్ట్గా ఉందేమో చదవండి. 14:21. ఆజ్ఞలు గైకొనేవాడే యేసుప్రభుని ప్రేమించువాడు. ఇంకా నన్ను ప్రేమించువాడు, అదే ఇంకా అందుకే నాకు తెలుగు రాదన్న. ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో వాడిని నా తండ్రి ప్రేమిస్తాడు అంటున్నాడు. ఎవరైతే యేసుప్రభువును ప్రేమిస్తాడో వాడిని ఎవరు ప్రేమిస్తారంట? తండ్రి ప్రేమిస్తాడు. నెక్స్ట్ చదవమ్మా. నేను కూడా వాడిని ప్రేమించి, అది యేసుప్రభువును మనం ప్రేమిస్తే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. యేసుప్రభు కూడా మనల్ని ప్రేమించి తన్ను తాను కనుపరుచుకుంటాడు. యేసుప్రభుని ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు. 16వ అధ్యాయం 1 కొరింథీ చదివాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 23 కూడా చదువుదాము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము అంటే తండ్రి యేసు ప్రభు ఇరుగురు. మేము వాడి యొద్దకు వచ్చి వాని యొద్ద అంటే వానిలో మేము నివాసము చేస్తాము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. అది ఇప్పుడు ఇంత దాకా మనం అంత సారాంశంగా చెప్పాలంటే యేసు ప్రభు చెప్పే ఆజ్ఞల లోబడితే యేసు ప్రభువును ప్రేమించినట్టు. యేసు ప్రభువును ప్రేమిస్తే తండ్రి ప్రేమిస్తాడు, యేసు ప్రభు ప్రేమిస్తారు. వారు ఇరుగురు వచ్చి మన యందు నివాసం చేస్తారు. ఇంతకు ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఏమిటి? ఇప్పుడు మీరందరూ ఆయన ఆజ్ఞలను గైకొంటున్నారా అని అంటే మీరు చెయ్యత్తలే కదా. అంటే మేము గైకొంటలేము అని చెయ్యెత్తలేదు కదా. చెయ్యెత్తలేదు అంటే దాని అర్థం ఏమంటే యేసు ప్రభువు కూడా మిమ్మల్ని ప్రేమించడు, ఇంకా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమించడు. వారి ఇరుగురు మీ అందులో నివాసము కూడా చెయ్యట్లేదు సరి కదా. యేసు ప్రభువును ప్రేమించనందుకు శాపగ్రస్తుడు కూడా సువార్త నమ్మి కూడా లాభం లేనట్టే అయింది కదా. అట్లనే అర్థం ఇస్తుంది కదా. అసలు యేసు ప్రభువును ప్రేమించడం అంటే ఏమిటి? ఆజ్ఞలు గైకొనడము అంటే ఏమిటి? కొంతమంది బాగానే చెయ్యెత్తారు, చెప్పారు, కొంతమంది భయపడ్డారు. యేసు ప్రభు చెప్తున్న ఆజ్ఞలు ఏమిటి? మీరెందుకు ఆయన ఆజ్ఞలన్నీ గైకొన్నారా? నిజం చెప్పండి. అగో మళ్ళా యేసు ప్రభు ఆజ్ఞలు ఏమిటో చూద్దాము. అసలు ఆయన ఏం ఆజ్ఞలు చెప్తున్నాడు, దేనికి మనము లోబడాలి అని అంటున్నాడు, ఇంతకు లోబడ్డామా లోబడలేదా? యోహాను సువార్త 8వ అధ్యాయం, ఒకసారి 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. కొంతమంది వచ్చి యేసు ప్రభుని ఇట్లా అడిగినారు, మేము దేవుని చేయాలనుకుంటున్నాము, దేవుని క్రియలు ఏంటియో మాకు చెప్పు, మేము చేస్తాము అని కొంతమంది అడిగినారు. ఎక్కడ? జాన్స్ గాస్పల్ చాప్టర్ 6
29 చదవమ్మా. అది 28లోనేమో మేము దేవుని క్రియ చేయాలనుకుంటున్నాము. దేవుని క్రియ ఏమిటి అని అంటే, ఎవరైతే నన్ను పంపారో ఆయనను నమ్మేటిదే దేవుని క్రియ. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరినైతే పంపినాడో యేసుప్రభువును నమ్మడమే దేవుని క్రియ. ఇదే ఇంకా చూపిస్తాను. యేసుప్రభు చెప్తున్న తండ్రి ఆజ్ఞ, యేసుప్రభు ఇస్తున్న ఆజ్ఞ ఏంటిది అంటే, యేసుప్రభువును రక్షకుడిగా స్వీకరించుమని అన్న ఆజ్ఞనే. మీరు దానికి లోపడ్డారా లేదా? మరెందుకు భయపడ్డారు? ఇప్పుడు ఇంకొకటి, మత్తయి రాసిన పత్రిక 7వ అధ్యాయము, గాస్పెల్ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాలలో, ప్రభువా ప్రభువా అంటే పరలోక రాజ్యం చేరరు, నా తండ్రి చిత్తము చేయాలి. తండ్రి చిత్తము చేస్తేనే వాడు పరలోక రాజ్యానికి పోతాడు. కానీ ప్రభువా ప్రభువా అని ఆయన నామమందు ప్రవచించిన, దయ్యాలు వెలగొట్టినా, సూచక్రియలు చేసిన లాభంలే, తండ్రి చిత్తం చేయలేదుగా అని అంటున్నాడు యేసుప్రభు. ఏంటిదంటావు తండ్రి చిత్తము? ఇప్పుడు తండ్రి ఇచ్చిన యేసుప్రభుని నమ్మమన్నాడు. ఇప్పుడేమో ఇక్కడ తండ్రి చిత్తం అంటే ఏంటిది? తండ్రి చిత్తం చేస్తేనే పరలోకము. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా పరలోకం రాదు, తండ్రి చిత్తం చేయాలి. తండ్రి చిత్తం అంటే ఏమిటి? 6వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 6:41 ఆర్ 40 చదువుదాము. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందు. తండ్రి చిత్తం అంటే ఏమిటి? తండ్రి చిత్తం అంటే ఏమిటి? యేసు ప్రభువును చూసి నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తము. మీరు అది చేయలేదా? చేశారు. యేసు ప్రభువును నమ్మలేదా? నమ్మారు. ఇప్పుడు 1 యోహాను, అసలు ఇప్పుడు లాస్ట్గా అర్థమవుతుంది ఇక మీకు, ఓహో ఇదా చెప్తున్నది అని. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము. చాలామందిని బెదిరించేటివి ఈ వాక్యాలే. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3-4 కొంచెం బిగ్గరగా చదవమ్మా. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే తెలుసుకుంటాము. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఎట్లా తెలుసుకుంటావు? ఆయన ఆజ్ఞలు గైకొంటే తెలుసుకుంటావు. ఈ ఆజ్ఞలు ఏంటి సార్ అని, అందుకే కొన్ని జోక్స్ వస్తుంటాయి చూడు రీల్స్లా. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఎవడండి ఆ నలుగురు ఎప్పుడు కనిపించారు నాకు అంటారు చూడు. అట్లా ఆజ్ఞలు అని చదువుతున్నాం. ఏంటండి ఆ ఆజ్ఞలు అని డౌట్ వస్తుంటుంది కదా. చూస్తున్నాం, యేసును నమ్మమనేటిదే ఆజ్ఞ. తండ్రి ఎవరినైతే పంపాడో అంటే యేసు ప్రభువును, ఆయనను నమ్ముటయే తండ్రి మనల్ని అడుగుతున్న క్రియ, చేయమంటున్న క్రియ. ఇక్కడ కూడా ఆజ్ఞలు చూద్దాం. ఇప్పుడు ఈ ఆజ్ఞలు గైకొన్నవాడే దేవుణ్ణి ఎరిగినవాడు. 5వ వచనం చదువుదాము.
ఆ, ఆ, ఒకసారి 4వ వచనం చదువుదామండి. దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. దేవుణ్ణి ఎరిగి ఉన్నా అని చెప్పుకుంటా ఆయన ఆజ్ఞ గైకొనకపోతే వాడు అబద్ధికుడు. సరే, మీకు డైరెక్ట్గా ఏంటి ఆ ఆజ్ఞలు 1 యోహానులో కూడా చూద్దాం మనము. కానీ 1 యోహాను 3వ అధ్యాయంలో రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని ఆజ్ఞలను గైకొంటున్నారంట. అందరూ, ఒక్కడు కూడా మినహాయింపకుండా. 1 యోహాను 3వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతాము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి ఆయన ఆజ్ఞలు గైకొనడమే ఆయనకి ఇష్టమైంది. ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాము కాబట్టి మనం ఏది అడిగినా ఆయన మనకు దయచేస్తాడు. ఏంటివి సార్ ఈ ఆజ్ఞలు అని అంటే, నెక్స్ట్ ఆయన ఆజ్ఞ ఏదనగా తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కుంటే నమ్ముకోవాలి. ఒకవైపు నాణానికి 2 వైపులు ఉంటాయి కదా. తండ్రి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవాలి. 2వ వైపు ఏంటిదంటే ఒకడినొకడు ప్రేమించాలి. ఒకడినొకడు అని అంటే నేను ప్రభువుని నమ్ముకొని నాగరత్నం ప్రేమించడం కాదు. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని నాగరత్నాన్ని ప్రేమిస్తే పరలోకం పోతానా? అట్ట కాదు. ఒకడినొకడు. మనం ఇంతకుముందు యోహాను 14 చదివినాము. ఎవడైనా నా ఆజ్ఞ గైకొంటే వాడు నన్ను ప్రేమించినట్టు, అంటే యేసు ప్రభువును ప్రేమించినట్టు, అప్పుడు నేను కూడా వాడిని ప్రేమిస్తా. అంటే యు ఆర్ లవింగ్ జీసస్, జీసస్ ఈజ్ లవింగ్ యూ. నువ్వు యేసు ప్రభువును నమ్మితే ఏమవుతుంది? నువ్వు యేసును ప్రేమిస్తున్నట్టు యేసు అప్పుడు నిన్ను మరలా ప్రేమిస్తాడు. ఇది ఒకరినొకరిని ప్రేమిస్తున్నాడు. లేకపోతే ఏమవుతుంది తెలుసా? మత్తయి 7లో ప్రభువా నేను నీ నామమున అద్భుతాలు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఎవడరా నువ్వు అంటాడు దేవుడు. నిన్ను నేను ఎన్నడూ ఎరగను. చూసావా, వీడు అంటుండు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. దేవుడేమంటుండు? నువ్వు ఎవడో నేను ఎన్నడూ ఎరగను అంటుండు. కాబట్టి ఈ ప్రభువును నమ్మితే మనం ఆయనను ప్రేమించినట్టు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు. మన యందు వచ్చి మనతో నివాసం చేస్తాడు. దేవుని ఆజ్ఞలు యేసును నమ్మమనేటిదే. వేరే చెప్తే ఎవడు చెయ్యలేడు కూడా. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను ఎంతమంది పాటించారు ఇక్కడ? ఇప్పుడు అన్నీ చేయలేస్తుంది. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనుక సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుతవి. అంటే రక్షణ పొందినవారు యేసుని నమ్మినారంటే అర్థమైంది. రక్షణ పట్ల దేవుడు సమస్తము సమకూర్చి మేలు కలుగుటకై
జరిగిస్తాడు. రెండవది, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామంటే యేసుప్రభువుని నమ్ముతున్నాము, సువార్తను నమ్ముతున్నామని. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం ఆయనను ప్రేమిస్తున్నాడు, మన యందు దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఇంతకుముందు చదివిన 1 కొరింథీ 16:22లో యేసును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు, కానీ ప్రేమించిన వాడు ధన్యుడు. అంటే ఉల్టా, యేసును నమ్మని వాడు శాపగ్రస్తుడు. కానీ మనం నమ్మిన వారం కదా, యేసును ప్రేమించే వారము కదా, మనల్ని ఆశీర్వదింపబడ్డ వారము. ఇప్పుడు ఇంకా క్లైమాక్స్కి వస్తున్నాము. యేసును నమ్మిన నీకు, మనకు ఆడబోయిందా ఆ తెల్ల హృదయం పైనుంది, ఇగో ఇది యేసు ప్రభువును నమ్మిన మనకు దేవుడు ఈ హృదయం ఇచ్చాడు కదా. ఈ హృదయము నీతి కలిగింది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, దేవుని స్వరూపంలో ఉన్న స్వభావమే దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనము ఇంకొకటి నేర్చుకుంటున్నాము. నేను దేవుణ్ణి ప్రేమించట్లేదు అనుకోకండి, మీరు దేవుణ్ణి ప్రేమించారు, అది మీకు తెలియదు. దేవుని ఆజ్ఞలు అంటే ఏమిటి? సువార్తను నమ్మడం, యేసు ప్రభువుని నమ్మడం. అది మీరు నమ్మారు ఆల్రెడీ, కానీ అదే దేవుని ఆజ్ఞ అని మీకు ఇప్పుడు తెలిసింది. ఓహో, మేము ప్రేమిస్తలేమో అనుకున్నాము, అమ్మో అయితే ప్రేమిస్తున్నాం అన్నమాట, అయితే మనం శాపగ్రస్తులము కాదన్నమాట అని ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమందికి ముందే అర్థమైంది, దానికి ప్రైజ్ ది లార్డ్. కానీ అందుకే వాక్యం అర్థం కాకపోతే బిక్కుమని భయపడుకుంటూ ఉండాల్సిందే. వాక్యం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ హృదయము, నీలో ఉన్న దేవుడు, నీకున్న ఈ నవీన స్వభావము ఎంతటి చూద్దాము. యోహాను సువార్త అదే 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూసిన దాన్నే చూస్తున్నాము. 24వ వచనం చదవండి. ఎవరైనా బిగ్గరగా, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాట కాదు, నన్ను పంపిన తండ్రియే. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముని కూడా దేవుడు, మన తండ్రి మనలో ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. కానీ నేను అనుకున్న వచనము మనము ఇంకా చదవలేదు, ఇక్కడ ఉంటుందండి. ఇఫ్ ఎనీవన్ నోస్ మీ, ఓకే, ఓకే సరే, నాకు ఈడ దొరకలేదు. కానీ మనం యేసు ప్రభువును ప్రేమిస్తే దేవుని స్వభావము మనకున్నది. ఈ దేవుని స్వభావము దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తుంది తెలుసా? ఈ స్వభావము, నీలో ఉన్న దేవుని స్వభావము దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమిస్తుంది తెలుసా? దేవుణ్ణి, యేసు ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అని ఉంది కదా, చదివాము. కానీ ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తున్నారో, అంటే రక్షణ పొందిన వారు యేసు ప్రభువును ప్రేమిస్తున్నారు,
కానీ ఎట్లా ప్రేమిస్తున్నారు తెలుసా? ఎఫెసీ 6వ అధ్యాయము, ఎఫెసీ 6 చివరి వచనము. నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణని నీకు తెలియదు, కానీ ఇప్పుడు చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో కృప కలుగునుగాక. ఇప్పటిదాకా మనం ఏం విన్నాము? దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అనేది విన్నాము. ఎప్పుడన్నా మనుషులు దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారని విన్నారా? లేదు. కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఎంతమంది అయితే దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో వారందరికీ కృప కలుగునుగాక. అంటే దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మనుషులు కూడా ఉంటారా అంటే, రక్షణ పొందిన ప్రతి ఒక్కడు శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తాడు దేవుడిని. అంత ప్రేమిస్తున్నానా? నాకు తెలియదే. మనకు తెలియదు. ఇప్పుడు అదే తెలుసుకోమంటున్నా. నీలో ఉన్న దేవుని స్వభావము, నీకు ఇవ్వబడిన దేవుని నూతన హృదయము దేవుడిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంది. కానీ మన మైండ్కు అది ఇంకా గ్రహింపు కాలే. నేను అంత గొప్పవాడినా, అంత గొప్పదాన్నా అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు గొప్పవాళ్ళు కాదు. మిమ్మల్ని అంత గొప్పగా సృష్టించాడు దేవుడు. మీరు సువార్త నమ్మినందుకు మిమ్మల్ని, నన్ను ఎంత గొప్పగా సృష్టించాడంటే, దేవుని స్వభావం ఇచ్చి దేవుని ప్రేమనే మన హృదయంలో నింపాడు. దేవుని ప్రేమ. దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు మనుషుల్ని? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. అదే ప్రేమ మనలో నింపితే మనం ఎట్లా ప్రేమిస్తాం దేవుణ్ణి? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాం. ఎట్లా నింపాడు దేవుడు? వాక్యాలు చూద్దాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. అసలు మొదటి నుంచి చదివినా మంచిదే. ఇప్పుడు రక్షణ పొందిన వారి గురించి చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస మూలముగా మనము, ఇప్పుడు చూడు, విశ్వాస మూలముగా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఆ యేసు ప్రభు ద్వారా ఈ కృపయందు ప్రవేశము కలవారమై ఈ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను దేవుని మహిమ మనకు కలిగింది, దేవుని మహిమ మనకు ఖచ్చితంగా కూడా కలుగుతుంది అని నిరీక్షించుచున్నాము. అంతేకాదు, ఇంకా కంటిన్యూ చేయమ్మా. శ్రమ, ఓర్పు పరీక్ష, శ్రమలయందు కూడా అతిశయపడదుము. శ్రమలు వస్తే కూడా, ఇప్పుడు నూతన సంవత్సరంలో శ్రమలు వచ్చినాయి అనుకో, అతిశయపడతావా, బాధపడతావా? మామూలుగా అయితే బాధపడతావు. కానీ ఇక్కడేమనుంది? మనకు మహిమ ఉంటుంది కాబట్టి అది మన నిరీక్షణ. ఒకవేళ ఈ లోకంలో మనకు శ్రమ కలిగినా కూడా మనము అతిశయపడుతున్నాము శ్రమలలో. ఎందుకు అంటే కారణం చెప్తున్నాడా? ఎందుకనగా ఈ నిరీక్షణ
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఏం ప్రేమ? దేవుని ప్రేమ. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఏమి కుమ్మరించిండంట? దేవుని ప్రేమ కుమ్మరించాడు. ఈ 14వ అధ్యాయంలో నాకు దొరకలేదు అన్నాను, సడన్గా దొరికింది. అంటే దేవుని ప్రేమ మన యందు పరిపూర్ణమయ్యింది అని ఇంతకుముందు వెతికితే దొరకలేదు కదా, ఎక్కడుందబ్బా అది అని. కానీ ఇక్కడ ఉంది. ఇక మనం చూడాల్సిన అవసరం లే. కానీ దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైంది అంటే దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడ్డది. కాబట్టి రక్షణ పొందిన ప్రతివాడు దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఈ హృదయం ప్రేమిస్తుంది, మన మైండ్కి ఇంకా తెలియదు. అదే నేర్చుకొని మైండ్ మార్చుకుంటున్నాము. మారు మనసు అంటే ఏంటి తెలుసా? ఒకప్పుడు మన గురించి మనము తప్పుగా నమ్ముతున్నాము. ఆ తప్పుడు నమ్మికలన్నీ తీసేసి మైండ్లో నుంచి వాక్యానుసారమైన నమ్మికలతో మన మైండ్ను నింపుకోవడమే మైండ్ మార్చుకోవడం, మనసు మారడము. దేవుడు మనల్ని ఇంత అద్భుతంగా సృష్టించాడు. దేవుని స్వభావం ఇచ్చి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో నింపాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఇప్పుడు మన పాఠానికి వస్తాము. మరి ఇప్పటిదాకా చెప్పింది పాఠం కాదా అంటే పాఠమే. కానీ రోమా 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అంటే రక్షణ పొందిన వారికి. దేవుణ్ణి ప్రేమించు వారు ఎవరు? నూతన స్వభావం కలిగిన వారు. రక్షణ పొందిన వారు దేవుణ్ణి ప్రేమించువారు. రక్షణ పొందిన వారు దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. వారికి సమస్తము మేలు కలుగుటకే జరుగుతుంది. దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడు, కానీ వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమిస్తారు చూద్దాము. రోమా 8:33 నుంచి చదువుదాం, లేదా 34 నుంచి చదువుదాం. అది 35 నుంచి చదువుదామండి. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ వాక్యాలు. ఇప్పుడు చదివే 35 నుంచి అందరు మామూలుగా ఏం చెప్తారంటే, దేవుడు మనల్ని ప్రేమించకుండా దేవుడిని ఎవరు దూరం చేస్తారు? కరువ, ఖడ్గమ, వస్త్రహీనతన, ఎత్త, లోత, ఇవన్నీ ఈ శ్రమలన్నీ వస్తే కూడా దేవుడు మనల్ని ప్రేమించడము ఆపడు అని చెప్తారు. రాంగ్ అండి. దేవునికి ఎందుకు కరువు వస్తుంది? దేవునికి ఎందుకు వస్త్రహీనత వస్తుంది? దేవునికి ఎందుకు హింస, ఉపద్రవం ఆయనకెందుకు వస్తుంది? ఆయనకు రాదు సార్, మనకే వస్తుంది. మనకొచ్చినా కూడా ఆయన మనల్ని ప్రేమించడం ఆపడు. ఇది ఇంకా దరిద్రంగా ఉంది. ఎవరన్నా దేవుడు అంటే నీకు కరువు వస్తే, హింస వస్తే, వస్త్రహీనత వస్తే వదిలేస్తాడా? వదలడని చెప్తున్నా. ఒరేయ్, అసలు వదులుతాడా? అట్లాంటి దేవుడు అయితే ఇంకేం లాభం? మనం పెళ్లి చేసుకుంటప్పుడు ఏం చెప్తాము? ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా అంటే సమృద్ధిలోనైనా లేమిలోనైనా నిన్ను వదలను అని భార్యకు చెప్తాం కదా. మనమే నీకు అనారోగ్యం వచ్చినా
లేమి వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను వదలను అని ఒక మామూలు భర్తనే చెప్తుంటే, దేవుడు మనకు లేమి వచ్చినా వదలడు మనల్ని, కరువు వచ్చినా ఏమన్నా పాపాలు చెప్పు అంటే, నువ్వు దొంగతనాలు చేసినా నిన్ను వదలడు, నువ్వు అబద్ధలాడినా నిన్ను వదలడు, నువ్వు నరహత్య చేసినా నిన్ను వదలకుండా ప్రేమిస్తాడు అంటే ఒక మీనింగ్ ఉంది. ఓహో, నేను ఇన్ని చెడ్డ పనులు చేసినా నన్ను వదలకుండా ప్రేమిస్తాడు. ఇక్కడ చెప్పేటి చెడ్డ పనులా కావు కదా, ఇవి పాపాలా ఇక్కడ చెప్పబడ్డాయి కావు కదా. నీకు వస్త్రహీనత వస్తే, హింస వస్తే, కరువు వస్తే, ఖడ్గం వస్తే వదిలేసే దేవుడు వదలడు అంటున్నానండి. అది ఎవడు వదులుతాడు రా, ఎవడు వదలడు కదా. ఇది దేవుడు మనల్ని వదలడని చెప్పట్లే, మన హృదయంలో క్రీస్తు కొరకు ఎంత ప్రేమ ఉందంటే, నాకు కరువు వచ్చినా, నాకు హింస వచ్చినా, నాకు ఉపద్రవం వచ్చినా, నాకు మరణం వచ్చినా నేను ఆయనను ప్రేమించడము మానను. నా హృదయము దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంది. క్రీస్తు ప్రేమ నా హృదయంలో ఉన్నది. క్రీస్తుకి ఎట్లాంటి ప్రేమ ఉందో, దేవునికి ఎట్లాంటి ప్రేమ ఉందో మన పట్ల, అట్లాగే అదే దేవుని ప్రేమ నా హృదయంలో కూడా ఉంది. దేవుడు కుమ్మరించాడు. కాబట్టి నాకు వస్త్రహీనత వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, అసలు దినమెల్లా మేము వదకు సిద్ధపడ్డా గొర్రెల వలె ఉన్నాము అని ఉంటాయి. ఇంకా ఆ వచనాలు మనం చదువుతలేము, కానీ అవే వచనాలు నేను చెప్తున్నాను. ఇంకా ఇట్లా అంటున్నాడు, ఉన్నవైనా రాబోవునవైనా ప్రధానులైన అధికారులైన మరి సృష్టింపబడినది ఏది కూడా దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాపదు. అంటే అర్థం ఏంటిదంటే, దేవుడు నన్ను ప్రేమించకుండా దేవుణ్ణి ఎడబాసుడు కాదు. అన్నిటినీ దేవుడే సృష్టిస్తే, సృష్టింపబడింది ఏదైనా, ఇప్పుడు మీరు వాక్యం నమ్ముతారు కదా, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా అన్నిటినీ యేసుప్రభువే సృష్టించాడు. ఆయన సృష్టించినవి ఆయనను అడ్డుకుంటాయా? ఆయన మనల్ని ప్రేమించకుండా? ఇదేనా లాజిక్? కానీ అందరు చెప్పేది ఇదే. లేదా మనము ఇంత చిన్న పిట్టపిల్లలాగా ఉన్నాము, మనము కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, దూతలైన ప్రధానులు, మనకైతే గొప్ప కదా వాళ్ళు, దూతలు, ప్రధానులు, అధికారులు, ఉన్నవి రానున్నవి, ఉన్నవేనేమో మనకు తెలియవు, ఇంకా రానున్నవి రాబోవున్నాయి ఇంకా అసలే తెలియదు. ఏమన్నా కానీ ఏది కూడా దేవుణ్ణి ప్రేమించకుండా నన్ను ఎడబాయవు అని చెబుతూ, ఇది తెలుగులో ఎక్కడుంటుందో ఆ వచనం, కానీ మనల్ని ప్రేమించు వాణిని బట్టి వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అని ఉంటుంది తెలుగులో. ఎక్కడది? అదే అధ్యాయంలో, ఇప్పుడు నేను చెప్పే వచనంలోలే 35 నుంచి చివరి వరకు 38 ఏదో ఉంటుంది చూడండి. అత్యధికమైన విజయము. మనల్ని ప్రేమించుతున్న దేవుడు ఆయన ప్రేమను మన హృదయంలో పెట్టి ఎంతటి వీరులను మనల్ని చేశాడంటే, సృష్టిలో ఏది కూడా ఇప్పుడు నిన్ను దేవుణ్ణి ప్రేమించకుండా ఆపలేదు. అంతటి అత్యధిక విజయము నీకు అనుగ్రహించినాడు యేసుప్రభు, రక్షణ పొందిన వారందరికీ. ఇప్పుడు చెప్పండి, ధైర్యంగా ఉన్నారా, భయపడుతున్నారా? ధైర్యంగా ఉన్నారు కదా. మీకు ఎట్లాంటి హృదయం ఉంది? దేవుని పోలికలో ఉన్న హృదయము ఉంది. దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో
ఎంతమంది ప్రేమిస్తున్నారు? అందరము. అంతటి హృదయం మనకుందని మనకిప్పుడు తెలుస్తుంది, కానీ దేవుడు సృష్టించినప్పుడే అట్లా సృష్టించాడు మనల్ని. నేను ఎప్పుడు చెప్తుంటా, మనము మాస్టర్ పీస్. దేవుడు క్రీస్తు యేసునందు సృష్టించిన దేవుని చేతి పని అయి ఉన్నాము. ఎఫెసీ 2:10 మాస్టర్ పీస్. సృష్టిలో ఎవ్వరు కూడా మనంతటి గొప్పగా దేవుడు సృష్టించలే. మనల్ని అంత గొప్పగా దేవుని పోలికలో చేసి, ఆయన ఎట్టివాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారము అని 1 యోహాను 4:17 ఉంది కదా. అట్లా చేసినందుకు 1 యోహాను 4:18 ఆయన మనల్ని మొదట ప్రేమించినాడు గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడో అట్లానే మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ఈ గొప్పతనం ఎవరిది? యేసు ప్రభువుదే. ఆయన అట్టి హృదయం ఇచ్చి దేవుని ప్రేమను మనలో కుమ్మరించి ఆయన వంటి హృదయం మనకిచ్చాడు. ఆయన మనల్ని మొదట ఎట్లా ప్రేమించాడో శాశ్వతమైన ప్రేమతో, అదే ప్రేమతో తిరిగి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. రక్షణ పొందిన దేవుని బిడ్డల పక్షమున దేవుడు ఉన్నాడు. ఏది కూడా నిన్ను దేవుని నుండి ప్రేమించకుండా ఎడబాపదు. రక్షణ పోతుందని కొంతమంది అర్థం కాక భయపడుతుంటారు. అసలు రక్షణ అంటే ఎంత గొప్పదో కూడా వాళ్ళకి ఇంకా తెలియలే. నూతన జన్మ అంటే కూడా వాళ్ళకి అసలు ఐడియానే లేదు. నూతన సృష్టి, పాతవి గతించినవి అని అంటే లేదండి, గతించలేదండి అని అంటుంటారు. విశ్వాసము అంటే ఏంటిదో చెప్తున్నా. మీరు విశ్వాసులే కదా. విశ్వాసం అంటే ఏంటిదో చెప్తున్నాను. అబ్రహాముకు పిల్లలు లేరు. అబ్రహాం అంటే హెచ్చింపబడిన తండ్రి, కానీ పిల్లలు లేరు ఆయనకు. 99 సంవత్సరాలు అబ్రహాంకు ఉన్నప్పుడు ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరకు వస్తాడు. అప్పటికి ఇష్మాయేల్ ఉన్నాడు, హాగర్ ద్వారా కానీ కన్నాడు. కానీ ఆదికాండం 17:17 అబ్రహాము నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు తెలుసా? అబ్రహాం, నీ పేరు అబ్రహాము, నువ్వు జనములకు తండ్రి. మరలా సారా కూడా జనములకు తల్లి. ఆమె కుమారుణ్ణి కంటదంటే ఆదికాండము 17:17 నవ్వి 100 సంవత్సరాలు ఉన్న వాడికి పిల్లలు పుడతారా? 90 సంవత్సరాలు ఉన్న సారా గర్భం దాల్స్తుందా అని నవ్వుతాడు. దేవుని కార్యములు నమ్మబుద్ధి కాదు. అదే 18వ అధ్యాయంలో కూడా సారా కూడా నవ్వుతుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా? నిన్ను అంత గొప్పగా చేశాడంటే నమ్మడానికి ఏం ప్రాబ్లం నీకు? నిన్ను దేవుని పోలికలో చేశాడు, దేవుని స్వభావం ఇచ్చాడు, దేవుని ప్రేమ నీ అందు నిలిపాడు. అందుకే రోమా 4 మనం 17, 18, 19 వచనాలు రోమా 4 నిరీక్షణకు ఆధారము లేకున్నా కూడా నిరీక్షించాడు అబ్రహాం, ఆయన జనములకు తండ్రి అవుతాడని. సారాకు కూడా నిరీక్షణకు ఆధారం లేదు, కానీ బలము తెచ్చుకున్నది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు కదా. 90 సంవత్సరాలకు కూడా ఆమె గర్భము దాల్చింది. నీవు దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని నమ్ము. ఆ హృదయం నీకు ఇచ్చాడు. నమ్మి మనసు మార్చుకొని అబ్రహాము నమ్మాడు, నమ్మి మనసు మార్చుకున్నాడు. నీకు కూడా ఈ హృదయం ఉన్నదని నమ్మి మనసు మార్చుకో. జీవితము ప్రవర్తన అప్పుడు మారుతుంది. కానీ ఫస్ట్ దేవుడు చెప్పేటి నమ్మాల. దేవుని లెవెల్లో నిన్ను నన్ను సృష్టించాడు, దేవుని పోలికలో సృష్టించాడు, దేవ స్వభావంలో పాలివారము అయినాము.
దేవుని గుణలక్షణములు మనకిచ్చాడు. దేవుని ప్రేమ ఈరోజు ఓన్లీ ప్రేమ గురించే చెప్తున్నాను. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించాడు కనుక ఏది కూడా మనము దేవుణ్ణి ప్రేమించకుండా ఏది కూడా మనల్ని ఎడబాయదు. దేవుని ప్రేమించని వాడు శాపగ్రస్తుడు. కానీ మీరు ప్రేమించేవారు మామూలుగా ప్రేమిస్తలేరు, శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక మీకు కృప కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యం అవుతుంది కాదు, ఉన్నవైనా రాబోవునవైనా అవి ప్రధానులైనా అధికారులైనా ఏది కూడా నిన్ను ఏమి చేయలేవు. నువ్వు మోర్ దెన్ కాంకరర్, అత్యధిక విజయము కలిగిన వాడవు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభునందు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. రైట్.